హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కథ ఒక కోతి రెండు పిల్లులు కథ మొదలెట్టేద్దామా? అనగనగా రెండు పిల్లులు ఒక రొట్టె ముక్క కోసం దెబ్బలాడుకుంటున్నాయి. నాదంటే నాదని హోరాహోరీగా గొడవ పడుతున్న ఆ పిల్లులను ఒక కోతి చూసింది. ఎంతసేపటికి వాటి గొడవ తీరట్లేదు. అస్సలు ఈ సమస్యకు పరిష్కారం ఏమిటా అని తోచలేదు. మొత్తానికి కోతి వాటిని విడదీసి, ఇంతోటి దానికి ఎందుకు దెబ్బలాడుతున్నారు? మీ సమస్యకి ఒక్కటే పరిష్కారం. ఈ రొట్టె ముక్కని మీరు చెరిసగం పంచుకోండి అని చెప్పింది. కావాలంటే మీ ఇద్దరికి సమానంగా నేను పంచి పెడతాను అని కూడా చెప్పింది. కోతి మాట ఆ పిల్లులకు నచ్చింది. ఆ రొట్టె ముక్కను కోతికి అందజేశారు. కోతి ఆ ముక్కను రెండుగా చేసింది. అయ్యో, ఒక ముక్క పెద్దగా ఉందే అని కోతి ఆ ముక్కను కొంచెం కొరికి తినేసింది. అరే, ఇప్పుడు ఈ ముక్క పెద్దదైపోయింది అని రెండో ముక్కలో కొంచెం తినేసింది. ఇప్పుడు ఇది పెద్దగా అయిపోయిందని మళ్ళీ మొదటి ముక్కలో కొంచెం తినేసింది. ఇలా కొంచెం కొంచెం చేసి మొత్తం రొట్టె ముక్క కోతి తిని తరుణ చెట్టెక్కి పడుకుంది. పిల్లులు రెండు నోరు వెలేసి చూస్తూ ఉండిపోయాయి. నిరాశగా వాటి దారిన అవి వెళ్ళిపోయాయి. అందుకే పెద్దలు మనకి ఎప్పుడు చెబుతూ ఉంటారు, ఇద్దరి మధ్య గొడవ అయినప్పుడు లాభం ఎప్పుడు మూడో వారికే చెందుతుందని. ఇదే ఫ్రెండ్స్, ఒక కోతి రెండు పిల్లల కథ. కథ ఎలా ఉందో కామెంట్లో మెసేజ్ చేయండి. మరిన్ని కథల కోసం మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.